హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి ఈ రోజు ఎపిసోడ్కి సంబంధించి కింగ్ నాగార్జున గారి ప్రోమో అయితే వచ్చిందనమాట, సెకండ్ ప్రోమో. సో దాని గురించి మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక ప్రోమో గురించి చెప్పాలి అంటే నాకు నాగార్జున గారి ప్రోమోస్లో ఈ ప్రోమో ఇచ్చినంత కిక్కు నాకే ప్రోమో ఇయ్యలేదనే చెప్పాలి. సో అలా ఇలా లేదు, ప్రోమో మాత్రం అసలు ఏమన్నా చేస్తున్నారా హోస్టింగ్, మామూలుగా చేయట్లేదు హోస్టింగ్ మాత్రం. నాకు ఈసారి మాత్రం నాగార్జున గారి హోస్టింగ్ చాలా బాగా నచ్చింది. అసలు నాగార్జున గారి హోస్టింగ్ అంటే మనకి ముందు గుర్తొచ్చేది సీజన్ 7 అనమాట. సో ఆ సీజన్ తర్వాత ఆ రేంజ్‌లో నాగార్జున గారు ఏదైనా మంచిగా బాగా హోస్టింగ్ చేస్తున్నారు అనంటే అది ఈ సీజన్ అనే చెప్పాలి. అస్సలు మామూలుగా అడగట్లేదబ్బా! పాయింట్స్ మాత్రం అసలు పిక్చర్ పర్ఫెక్ట్‌గా అడుగుతున్నారు. అసలు అలా ఇలా లేదు. కింగ్ మాస్ అంతే, అలా ఇలా లేదు. నాగార్జున గారి హోస్టింగ్ మాత్రం సూపర్. సూపర్ అంటే సూపర్ అనే చెప్పాలి. సో మనకి ముందుగా వచ్చేసి ప్రోమోలో నాగార్జున గారు వస్తూనే మై డియర్ ఆడియన్స్, ఈ దివ్య నిఖిత మధ్య ఇంకా తనుజ మధ్య గొడవ ఆగేలా లేదు కదా, రండి మనం అందరం వెళ్ళి తేల్చేద్దాం. కింగ్ వచ్చాడంటే సుర్రు సుమ్మైపోవాలంతే, ఏమంటారు ఆడియన్స్? సో మామూలుగా లేదనమాట. సో ఇద్దరి మీద ఫైర్ అవుతున్నారు అండ్ ఆ లోపల ఉన్న కంటెస్టెంట్స్ని అడుగుతున్నారనమాట ఎవరిది తప్పో. సో కొంతమంది తనుజ తప్పు అంటున్నారు, కొంతమంది దివ్య తప్పు అంటున్నారు. అండ్ ముందు బర్నీ శంకర్ గారిని లేపి అడిగారు తప్పెవరిది అని అంటే, సార్ ఖచ్చితంగా తనుజాత్ సార్ అని అంటున్నారు బర్నీ శంకర్ గారు. అండ్ ఇక డెమాన్ని లేపారు, డెమాన్ తనుజాద్ అన్నాడు. అండ్ ఇమాన్యుయల్ని లేపితే ఇమాన్యుయల్ ఏమో దివ్య నిఖితాది తప్పు అన్నాడు. సో ఇలా అందరినీ లేపి అడుగుతున్నారనమాట. అండ్ ఒక మంచి డైలాగ్ అయితే వదిలారనమాట. కెప్టెన్ అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా అని ఒక కంటెస్టెంట్ని అన్నారనమాట. సో ఇక అంతటితో ఇక ప్రోమో అలా ముగిసింది. సో మామూలుగా లేదబ్బా ప్రోమో మాత్రం. సో ఈరోజు చాలా బాగా ఫైర్ అయ్యారంట, వీళ్ళిద్దరి టాపిక్ చాలా గట్టిగా మాట్లాడారంట నాగార్జున గారు. సో చూద్దాం మరి. నిజంగా నాగార్జున గారి హోస్టింగ్ మాత్రం సూపర్. అసలు మామూలుగా లేదు. ఈ సీజన్ మాత్రం కంటెస్టెంట్స్ పరంగా చదరంగంగా మారింది కానీ కింగ్ హోస్టింగ్ పరంగా మాత్రం రణరంగమే. సో దట్స్ ఇట్ గైస్. సో మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి.